హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్రియా కుకింగ్ తెలుగు. ఈరోజు నేను మొక్కజొన్న గారెలు ఎలా చేయాలో చూపిస్తా రండి. నేను ముందుగా రెండు మొక్కజొన్న కంకులను తీసుకున్నాను. ఆ రెండు మొత్తం ఒలుచుకొని ఒక బౌల్లో వేసుకొని పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసిన ఆనియన్స్ తీసుకోవాలి, కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకోవాలి, కొంచెం కొత్తిమీర, కొంచెం కలేమాకు తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో కొంచెం అల్లం వేసుకోవాలి. మనకు కారంకి తగినంత కొన్ని పచ్చిమిర్చి వేసుకుని సన్నగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఒలిచిపెట్టుకున్న మొక్కజొన్నలు తీసుకొని మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని ఆ తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరను, కలేమాకును కూడా వేసుకొని అందులో మనం బియ్యం పిండిని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకుంటున్నాను, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకుంటున్నాను. మీరు గ్రైండ్ చేసేటప్పుడే నేను సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత మీకు టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకోండి. మొత్తం మంచిగా కలుపుకోవాలి. అన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకున్న తర్వాత మనము చేతిలో కొంచెం పిండిని తీసుకొని వడల్లాగా వచ్చేటట్టు చూడాలి. ఈజీగా వస్తుందంటే సరే, లేకపోతే గిన్నె లూజ్గా అయిపోతే దానిలో మనం కొంచెం శనగపిండిని కలుపుకొని కొంచెం బియ్యపిండి, శనగపిండి 2 కలుపుకొని వడల్లాగా వేసుకోవాలి. నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి దానిలో ఆయిల్ వేడి చేయడానికి పెట్టాను. ఆ తర్వాత వడల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వేయాలి. మంచిగా మీడియం ఫ్లేమ్ పెట్టి మంచిగా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒకటి అలాగే వేస్తూ నిదానంగా లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి. ఇంకో వైపుకు తిప్పుకుంటూ నిదానంగా వేయించుకోండి. వేగిన తర్వాత ఒకటి నిదానంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే అన్నీ కూడా అలానే వేయించుతూ గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి. అంతే, మొక్కజొన్న గారెలు రెడీ. ఇలా చల్లచల్లని వాతావరణంలో వేడివేడిగా మొక్కజొన్న గారెలు వేసుకుని తిన్నామంటే చాలా సూపర్గా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి మొక్కజొన్న గారెలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.